అమ్మ తల్లి మాధవీలత మస్తుంది తెలుసా నీ యాక్టింగ్, జబర్దస్త్ ఉంది. జనాలు అందరూ నిన్ను మహానటి అంటారు, పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలియదు నువ్వు ఉత్తమ మహానటివి కాదు, అపర మహానటివి. కొంచెం ఉంటే నేనే నీ యాక్టింగ్కి పడిపోయేటోని తెలుసా, కానీ నాకు నిజాలు తెలుసు కాబట్టి పడలేదు. ఏంది వై కేటగిరీ సెక్యూరిటీయా నీకా? అసలు నిజంగా థ్రెట్ ఎట్లాంటి వాళ్ళకు ఉంటుందో తెలుసా నీకు? పొద్దున్న లేస్తే జనాల మధ్యలోనే వండుకుంటా, అడ్డమైన వాళ్ళతో కొట్లాడుకుంటా, జనాలతో కొట్లాడిపించుకుంటా, ఆ జనాలతోనే పంటూ తింటూ లేస్తూ తిరుగుతూ ఉండే రాజాసింగ్ లాంటి వాళ్ళకు ఉంటుంది థ్రెట్. ఎవడొచ్చి రాత్రిపూట ఏమేస్తాడో వాళ్ళ నెత్తి మీద తెలియదు. గంత థ్రెట్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు బతుకుతారు. గట్లాంటి వాళ్ళకు అవసరం వై కేటగిరీ సెక్యూరిటీ. పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం కొంచెం సేపు. ఫెరోజ్ బాయ్ అని చెప్పేసి మధ్యలో 2-3 మాటలలో అన్నావు కదా, ఇంకా ఫెరోజ్ బాయ్ స్టోరీ తెలుసా నీకు? ఆయన బాడీలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలుసా? ఎట్లా కొట్లాడుతాడో తెలుసా జనాల గురించి? గట్లాంటి వాళ్ళకి అవసరం వై కేటగిరీ సెక్యూరిటీ. నువ్వు ఏం పీకి పొడిచినావని నీకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిర్రు? ఓ ఇవాళ రేపు అవకాశం లేని వాళ్ళు అందరూ ఏం చేస్తారు అంటే, ఇక అటు ఇటు పోతారు, ఓ 10 మంది బౌన్సర్లకు పైసలు ఖర్చు పెట్టి పెట్టుకుంటారు అనమాట. ఎడనన్నా పోతే ఓ పెద్ద విఐపి వచ్చిండని చెప్పి జర షో చేయాలి కదా. అదేంటంటే ప్రైవేట్ స్పాన్సర్షిప్. ఇక ఇప్పుడు నీకు వచ్చిన వై కేటగిరీ సెక్యూరిటీ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ది, అంతే తేడా, మిగిలినంత సేమ్ టు సేమ్. కరెక్టేలే, ఇక బీజేపీ వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేస్తలేరు, నీ వెనకాల తిరుగుతలేరు కాబట్టి ఒక 10 మంది అట్లా వై కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళని వేస్తే వాళ్ళే గుంపు ఉంటారు కదా, వాళ్ళని చూసి అరే విఐపి వచ్చింది అని చెప్పేసి ఒక పెద్ద అంబక్ క్రియేట్ చేయడానికే ఈ సెక్యూరిటీ, అంతే కదా. లేకపోతే నీకేం థ్రెట్ ఉంది తొక్క? నీకు దేని నుండి థ్రెట్ ఉంది చెప్పు? ఓ కోవిడ్ టైంలో నీ హాస్పిటల్లో చాలామంది జనాలు చచ్చిపోయారు కదా, వాళ్ళ ఆత్మల నుండి ప్రొటెక్షన్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇస్తారు అనుకుంటున్నావేమో. అదంతా మూర్ఖత్వమే అవుతుంది. సిఆర్పిఎఫ్ వాళ్ళు గసంటి వాటికి ప్రొటెక్షన్ ఇయ్యరు. ఇవాళ రేపు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అరే మంచిగా జీవితంలో ఫుల్ ఎంజాయ్ చేసినాం, అంతా అయిపోయింది, మంచిగా సెటిల్ అయిపోయినాం, పిల్లల్ని సెటిల్ చేసేసినాం, గట్టిగా అవి ఇవి బిజినెస్లు చేసి హాస్పిటళ్ళు పెట్టి జనాల పానాలతో కూడా బిజినెస్ చేసి పైసలు సంపాదించినాం. ఇక లాస్ట్కి ఇక ఒక న్యూనత భావం వస్తుంది. ఇక పేరు కావాలి, పైసలు వచ్చినాయి కదా, ఇక పేరు కావాలి. సో దానికోసం పాలిటిక్స్లకు పారాషూట్ క్యాండిడేట్లలాగా ల్యాండ్ అవుతున్నాం, అంతే కదా. ఈడ కూడా అట్లా నేను ల్యాండ్ అయినాం. ఈరోజు బీజేపీ వాళ్ళు అందరూ గుండెల మీద చేసుకొని ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోండి, ఎవరి మాధవీలత 2 నెలల కింద వరకు అసలు ఎవరికన్నా తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ అంటే నాకు కూడా గౌరవం ఉండేది. అరే మంచిగా కార్యకర్తలకు నాయకులకు ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ అనుకున్నా. గిసొంటి పారాషూట్ క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వడం అంటే వాళ్ళందరినీ అవమానించడమే తెలుసా. లేరా డిజర్వింగ్ క్యాండిడేట్లు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి కంటెస్ట్ చేయడానికి బీజేపీ నుండి? రాజాసింగ్ కాదా డిజర్వింగ్ క్యాండిడేటు? పొద్దున్న లేస్తే యజ్ఞంలాగా కొట్లాడుతూనే ఉంటాడు, ఆయన కాదా? బీజేపీ లక్ష్మణ్ గారు లేదా, ఆయన కాదా డిజర్వింగ్ క్యాండిడేట్? మురళీధర్ రావు గారు, ఆయన కాదా డిజర్వింగ్ క్యాండిడేట్? గిసోంటి పారాషూట్ క్యాండిడేట్లు అందరికీ టికెట్లు ఇచ్చి పార్టీ ఇజ్జత్ తీసుకుంటారు మీరు. ఇంకొక విషయము, నీ సోషల్ మీడియా కుక్కలను పోషిస్తున్నావు కదా 6 నెలల నుండి, మొత్తము నీ గురించి ప్రచారం చేయనీకే నా పోస్టుల కింద అడ్డమైన కామెంట్లు పెట్టే కుక్కల గురించి ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మతాంధకారంతో కళ్ళు మూసుకొని పోయి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పుణ్యాత్ములు అనుకుంటుర్రేమో మీరు. నిజంగా ప్రజాసేవ చేసే పుణ్యాత్ములు బొచ్చడు మంది ఉన్నారు. గసంటోళ్లకు టికెట్ ఇస్తే మతమైన సమ్మతమే, అంతేగాని గిట్లాంటి వాళ్ళకి కాదు. నీ కుక్కల్ని జర కంట్రోల్లో పెట్టుకో. బాగా మురుగనీకి నా మీద కొదులుతున్నావు కానీ జర కంట్రోల్లో పెట్టుకో. నీ నిజస్వరూపం ఏందో బట్టబయలు చేసే రోజు దగ్గరలోనే ఉన్నది. మొత్తము అసలు నీ ఆలోచన విధానము, నీ అహంకారము, నువ్వు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో పూర్తిగా ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. రెడీగా ఉండు. బిస్కెట్లు వేసి కుక్కల్ని పెంచుకుంటున్నావు కదా, ఆ కుక్కలు వాటి బండారాలన్నిటినీ నేను బయట పెట్టబోతున్నాను. చూసుకుందాం నాడు.